హాయ్ అండి. బ్లౌజ్ కట్ చేసుకొని వేసుకున్నాక చంక దగ్గర కానీ హ్యాండ్స్ దగ్గర కానీ ముడతలు వస్తున్నాయి అక్క అని అడుగుతున్నారు. సో ఇంతకు ముందు వీడియోలో నేనైతే క్లారిటీగా చెప్పాను. అయినా కూడా ఒకసారి హ్యాండ్ అయితే కట్ చేసి చూపించమని అడుగుతున్నారు. ఇక్కడ నేను పెద్ద సైజు బ్లౌజు అంటే నడుము లూజు 30 కన్నా తక్కువ ఉంటే చిన్న సైజు బ్లౌజు, 30 కన్నా ఎక్కువ ఉంటే పెద్ద సైజు బ్లౌజ్ అనమాట. ఓకేనా? అలా నేను మీకు చిన్న సైజు బ్లౌజు, పెద్ద సైజు బ్లౌజు, అలాగే నార్మల్ హ్యాండు, ఎల్బో హ్యాండు, ఇవి రెండిటికి కూడా ఎలా మనం కట్ చేసుకోవాలి, ఏ చిన్న చిన్న మిస్టేక్ చేయకుండా బండ గుర్తులతో మీకైతే చెప్తానండి. సో నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు హ్యాండ్ కటింగ్ చేసుకున్నారంటే హ్యాండ్ కరువు అనేది మీకు నీట్గా తిరుగుతుంది. అలాగే ఏ సైజ్ వారికి ఎలా కట్ చేసుకోవాలి అనేది ఒక అవగాహన అయితే వస్తుంది. అలాగే మీకు ఎక్కడ కూడా ముడతలు లేకుండా చంక దగ్గర ప్లస్ గుర్తు అనేది రావాలి అనుకుంటే మాత్రం ఈ పద్ధతిలో కట్ చేసుకొని చూడండి, మంచిగా బ్లౌజ్ అనేది కుదురుతుంది. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 15 నిమిషాల్లో మీకు మొత్తం కూడా క్లారిటీగా చెప్పేస్తాను. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే మీరు కట్ చేస్తున్నది చిన్న సైజా పెద్ద సైజా, రెండే రకాలు ఉంటాయండి, చిన్నది పెద్దది. ఓకేనా? ఇంకొకటి వచ్చేసి ఎల్బో హ్యాండా షార్ట్ హ్యాండా, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాంటి హ్యాండ్ కట్ చేసినా ఈ విధంగా లైనింగ్ కానీ బ్లౌజ్ పీస్ కానీ ఈ విధంగా ఒక ఫోల్డింగ్ అయితే ఉంటుంది. ఓకేనా? ఈ ఫోల్డింగ్ ఉండేదాన్ని చూడండి, ఇలా ఓపెన్స్ అయితే అటువైపుకు ఉంది, క్లోజ్డ్ మన వైపుకు ఉన్నాయి. దీన్ని తీసుకువెళ్ళి ఇంకొక ఫోల్డింగ్ అనేది వేయాలి. ఇలా వేసినప్పుడు మనకి రెండు హ్యాండ్స్ కూడా వస్తాయన్నమాట. ఇలా చిన్న సైజ్ అయితే మనకి జాయింట్లు ఏవి రావండి, ఇలానే కట్ చేసుకోవచ్చు. అదే పెద్ద సైజ్ అనుకోండి, ఒక్కొక్క హ్యాండ్కి ఒక జాయింట్ అనేది వస్తుంది. అది ఎలా అంటే ఇలా తగ్గించి ఒక 2-3 ఇంచులు ఈ విధంగా తగ్గించి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. 2-3 ఇంచులు అంటే 2 ఇంచుల 3 ఇంచుల అని అనుకోకండి, బ్యాక్ పార్ట్. ఓకేనా? ఇది వచ్చేసి మీరు ఏ సైజ్ అయినా కానివ్వండి, మీరు ఏ సైజ్ బ్లౌజ్ కట్ చేస్తే ఆ బ్యాక్ సైడ్ అయితే తీసుకోండి, బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకొని ఇక్కడ ఫస్ట్ పై నుంచి ఇలా రౌండ్ అయితే చెక్ చేయండి. అంటే చంక రౌండ్ మొత్తాన్ని ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేస్తే నాకు ఎంత వచ్చింది? 10.5 వచ్చింది. ఓకేనా? దాంట్లో 1 ఇంచ్ తగ్గించుకొని ఈ విధంగా 9.5 దగ్గరికి ఈ విధంగా అయితే ఈ వెడల్పు అంటే ఈ బ్లౌజ్ యొక్క ఈ ఫోల్డింగ్ వెడల్పు వచ్చేసి 9.5 ఉండాలి. అంటే మీకు బ్యాక్ సైడ్లో ఈ విధంగా కొలుచుకున్నాక ఎంత అయితే వస్తుందో దాంట్లో 1 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. తర్వాత కింద వైపు చూడండి హెచ్చు తక్కువలు ఉంటాయి కాబట్టి స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేయండి. తర్వాత ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ వేసుకోండి. తర్వాత బ్లౌజ్ తీసేసుకొని మీరు చేయాల్సింది ఏంటంటే ఇలా లూజ్ అయితే చెక్ చేయండి. ఓకేనా? ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి, నేను కట్ చేస్తున్నాను 34 సైజు. ఓకేనా? ఈ విధంగా బ్లౌజ్ పొడవు అలాగే 1/2 ఇంచు ఖర్చు కోసము, అంటే పొడవు దగ్గర ఖర్చు కోసం కూడా మార్కింగ్ వేసుకోండి. ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేయండి. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే ఈ చంక దగ్గర మనము ఈ చంక డౌన్ అయితే బ్లౌజ్లోంచి తీసుకోవద్దండి. మీరు బ్లౌజ్లోంచి తీసుకుంటే కొన్ని బ్లౌజులు బాగుంటే బాగానే వచ్చేస్తాయి, లేదు అది బాగాలేదు అంటే మనది కూడా బాగా కుదరదనమాట. సో అలాంటప్పుడు మీరు ఈ బ్లౌజ్లోంచి తీసుకోకుండా ఇక్కడ చంక డౌన్ వచ్చేసి పెద్ద సైజు కాబట్టి 3.5కి ఇలా చంక డౌన్ మార్కింగ్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి 2.5 దగ్గరికి ఒక మార్కింగ్ వేయండి. చూడండి, ఇక్కడ నుంచి పెద్ద సైజు కాబట్టి 2.5 దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ వేయండి. తర్వాత ఇక్కడ నుంచి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మీరు ఖర్చు కోసము 2 ఇంచులు విడిచిపెట్టుకుంటే ఇక్కడ నుంచి 2 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ వేయండి. మీకు ఈ చంక లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. 8.5 ఇంచులు వచ్చింది. ఓకేనా? మనకి ఈ బాడీ పార్ట్లో కూడా మీరు ఈ విధంగా చెక్ చేయొచ్చు. చూడండి, పైన 1/2 ఇంచు ఖర్చుకు విడిచిపెట్టేసి ఇక్కడ నుంచి ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ చంక లూజ్ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా 8.5 ఇంచులు అనేది వచ్చేసింది. సో ఈ విధంగా అయితే వేసుకోవాలండి. మీకు ఎక్కువ కన్ఫ్యూజ్ ఏమీ లేకుండా ఇలా మీరు వేసుకున్నారు అంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు మీకు రెండు అంటే మనకి చంక దగ్గర మార్కింగు అలాగే బాడీ పార్ట్లో మార్కింగ్ కూడా రెండు ఒకే చోటకి వస్తాయి, ప్లస్ మార్క్ అనేది వస్తుందన్నమాట. తర్వాత ఇక్కడ ఈ మార్కింగ్ని ఈ విధంగా కలుపుకున్నారు కదా. ఇప్పుడు షేప్ ఎలా తీసుకోవాలో చెప్తాను. ఇక్కడ మధ్యలో ఒక మార్కింగ్ వేయండి. ఓకేనా? ఈ రెండింటికి మధ్యలో ఈ విధంగా ఒక మార్కింగ్ వేశారు. మీకు ఎలాంటి స్కేల్తో సంబంధం లేకుండా కరువు అనేది తిరగాలి అంటే ఈ రెండింటికి మధ్యలో ఇంకొక మార్కింగ్ అనేది ఇలా వేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా లైట్గా ఇలా షేప్ అనేది తిప్పేసి ఈ కరువులో కలిపేసుకోండి. చూడండి, ఇక్కడ మనం మార్కింగ్ వేసాం కదా, దాంట్లో ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ చెప్తాను చూడండి, ఇలా కలిపినప్పుడు ఇక్కడ నుంచి ఇలా వచ్చినప్పుడు ఈ గీత కన్నా ఒక్క పాయింట్ ఇలా పైకి రావాలన్నమాట, అంతే.
ఒకవేళ మీకు పైకి రాకపోయినా ఈ గీతలో కలిపేసినా ఏం పర్లేదు, కానీ మరీ పైకి అయితే తీసుకెళ్ళకండి, అప్పుడు మీకు ముడతలు వస్తాయన్నమాట. ఈ గీత కన్నా మీరు ఇంకా ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు పైకి తీసుకెళ్ళిపోయారంటే ముడతలు వస్తాయి మీకు. ఈ సగానికి వచ్చాక ఇక్కడ ఒక పావు ఇంచు అనేది కిందకి మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ నుంచి మెల్లగా ఇలాగా కిందకి జరుపుకోండి మార్కింగ్ని. అంతేనండి, మీరు కష్టపడకుండా హ్యాండ్ షేప్ అయితే వచ్చేస్తుంది. అలాగే మీకు ఎటువంటి ముడతలు కూడా రావు. అలాగే చంక దగ్గర ఖచ్చితంగా ప్లస్ అయితే వస్తుందన్నమాట. అంటే చంకలు రెండు కూడా కలుస్తాయి మీకు సైడ్ జాయింట్ వేసినప్పుడు. ఓకేనండి. ఇప్పుడైతే మనము ఈ చంక డౌన్ అనేది పెద్ద సైజు కాబట్టి మీరు 3.5 తీసుకోండి. అంతకన్నా తక్కువ అంటే ఒక 3.25 ఇంచులు తీసుకోవాలి, అంతేగాని 3.5కి ఎక్కువ అయితే దింపకండి. ఓకేనా. తర్వాత ఎల్బో హ్యాండ్కి చెప్తాను చూడండి. 11 ఇంచీలు లేదా 10 ఇంచీలు పొడవైతే ఉందనుకోండి బ్లౌజు, దీనికి చంక డౌన్ వచ్చేసి 3.5 తీసుకోవాలి. ఓకేనా. ఇక్కడ 3.5 తీసాం కదండి, ఇది కూడా 3.5 తీయాలి. ఒకవేళ మీకు ఇంకా కొంచెం పెద్దది బాగా లావుగా ఉన్నారంటే ఒక్క పావు ఇంచు అనేది పెంచుకోండి మీరు, అంటే 3.25 ఇంచులు అనేది తీసుకోవాలి. అంటే లావుగా ఉండి ఎల్బో హ్యాండ్ అయితే ఈ మెథడ్ అయితే ఫాలో చేయాలి. తర్వాత ఈ బ్లౌజ్ ఫోల్డింగ్ కానీ ఇలా ఈ చంక దగ్గర ఈ మార్కింగ్ అంటే ఈ కరువు తిప్పడం కానీ సేమ్ అంతే. ఇప్పుడు మనం ఎలా అయితే వేసుకున్నామో సేమ్ అదేలాగా వేసుకోవాలండి. మొత్తం కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీకు తేడా, బాగా లావుగా ఉండి ఆ ఎల్బో హ్యాండ్ అయితే మీరు 3.5 వేసే దగ్గర ఇంకొక పావు ఇంచు అనేది కిందకి జరపాలి. ఓకేనా అండి, అర్థమైంది కదా. ఇప్పుడు పెద్ద సైజు అలాగే ఎల్బో హ్యాండ్ షార్ట్ హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలో చూసాము. ఇప్పుడు మనము చిన్న సైజు అంటే నడుం లూజ్ వచ్చేసి 30 కన్నా తక్కువ ఉంది అనుకోండి, బాగా సన్నగా ఉన్నారు, అలాంటి వాళ్ళకి షార్ట్ హ్యాండ్ ఎల్బో హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడైతే మళ్ళీ మార్కింగ్ అయితే వేస్తున్నానండి. ఇక్కడ నార్మల్గా ఫోల్డింగ్ అయితే నేను ఫస్ట్ చూపించేలాగానే వేసుకోవాలి. ఓకేనా. ఏ సైజ్ వరకైనా సరే ఆ బాడీని పట్టి మనమైతే ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి, ఈ విధంగా కొలుచుకున్నప్పుడు మనకి కొంచెం తగ్గుతుంది కదా. ఇక్కడ ఫోల్డింగ్ వేసేసాను నేను చూడండి. ఇప్పుడు ఇది చిన్న సైజ్ అనుకోండి, చిన్న సైజ్ బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఇలా చంక రౌండ్ మొత్తం ఇలా కొలుచుకుంటే మీకు ఒక 9 ఇంచులు వచ్చింది అనుకుందాం. 9 ఇంచులు వచ్చిందంటే దీంట్లో 1 ఇంచు తగ్గించుకొని 8 ఇంచుల దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ అయితే వేయండి. చూడండి, ఇక్కడ నేను 8 ఇంచుల దగ్గరికి ఇలా వేసాను. ఇలా వేసాక ఇలా ఫోల్డింగ్ వేసుకున్నాను. సో ఇదైతే మనకి వెడల్పు అయితే కరెక్ట్గా ఉంది. తర్వాత పొడవు వచ్చేసి ఒక 5 ఇంచీలు లేదా 6 ఇంచీలు ఈ విధంగా పెట్టుకుందాము నార్మల్గా చిన్న సైజు వారికి. ఓకేనా. అంటే మీకు బ్లౌజ్లో ఎంత పొడవు వస్తే అంత పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఇంచులు తీసుకోండి. ఇక్కడ చంక డౌన్ ఎంత పెట్టుకోవాలంటే 3 ఇంచులు పెట్టుకోవాలి. ఓకేనా. 3 ఇంచుల కంటే ఇంకా కిందకైతే జరపకండి, కొంచెం పైకి అంటే 3 ఇంచుల కన్నా కొంచెం తక్కువ ఒక 2 పాయింట్లు తగ్గించినా పర్లేదు, కానీ పొడవైతే కిందకైతే జరపకండి, అప్పుడు మీకు ముడతలు అనేవి వస్తాయి అన్నమాట. తర్వాత చూడండి, ఇక్కడి నుంచి మళ్ళీ యథావిధిగా 2 ఇంచీలు ఈ విధంగా వేసుకోండి, మీకు చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ ఇలా మీరు లైన్ అయితే వేసుకొని ఈ మధ్యలో ఒక మార్కింగ్ వేయండి. అలాగే ఈ రెండింటికి మధ్యలో ఒక మార్కింగ్ వేసేసి ఇక్కడ చిన్న కరువు ఇక్కడ తిప్పితే చాలండి, మీరు ఇలా కరువు తిప్పుకుంటే ఈ మధ్యలో కలిపేశారు. మళ్ళీ ఇక్కడి నుంచి ఒక పావు ఇంచు కిందకి జరుపుకొని ఇలా కలిపేశారు. సో సింపుల్గా చిన్న హ్యాండ్స్ కూడా అయిపోయిందనమాట. హ్యాండ్ లూజ్ కూడా ఈ విధంగా మీ బ్లౌజ్లో ఎంత వస్తే అంత ఈ విధంగా వేసుకోవాలి. సో ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇదే హ్యాండ్స్ మీకు ఎల్బో హ్యాండ్ అయితే ఏం తేడా ఉంటుంది, చంక డౌన్ దగ్గర ఎలాంటి మార్పులు చేయాలో ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు చిన్న సైజులోనే ఎల్బో హ్యాండ్ చూడండి, ఇలా పొడవు అయితే మార్కింగ్ వేసేసాము. ఇది ఇంచుమించుగా 11 ఇంచులు ఉంది. ఓకేనా. ఇక్కడ కూడా అదే 11 ఇంచుల్ని ఈ విధంగా మార్కింగ్ వేసి స్ట్రైట్గా మార్కింగ్ అయితే వేసుకోండి. ఇలా వేసేసాక ఇక్కడ ఈ 2 ఇంచులు ఉంటుంది కదా, ఈ 2 ఇంచులు ఎటువంటి మార్పు ఉండదండి, సేమ్ ఉంటుంది. తర్వాత చంక డౌన్ వచ్చేసి 3 ఇంచులు వేసుకోవాలి కదా. ఇక్కడ ఎల్బో హ్యాండ్ కాబట్టి చిన్న సైజ్ అయినా సరే 3.25 ఇంచులు వేసుకోండి, ఒక పావు ఇంచు పెంచండి. ఇప్పుడు షార్ట్ హ్యాండ్కి 3 ఇంచులు వేసాము, ఇది షార్ట్ హ్యాండ్లో అంటే చిన్న సైజులోనే ఎల్బో హ్యాండ్ కాబట్టి 3.25 ఇంచులు వేసుకోండి సరిపోతుంది. తర్వాత ఇటువైపు నుంచి 2 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ వేసి మళ్ళీ యథావిధిగా ఇలానే మనమైతే షేప్ తిప్పేసుకున్నామంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి. ఎల్బో హ్యాండ్ కానీ షార్ట్ హ్యాండ్ కానీ ఈ చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ఇంకోసారి చెప్తాను చూడండి, చిన్న సైజులో షార్ట్ హ్యాండ్ అయితే మీరు ఈ చంక డౌన్ అనేది 3 ఇంచులు తీసుకోండి. ఓకేనా. ఇక్కడ నుంచి 3 ఇంచులు తీసుకోవాలి.
ఇదే చిన్న సైజులో ఎల్బో హ్యాండ్ అయితే మీరు 3.5 ఇంచులు అనేది చంక డౌన్ అనేది తీసుకోవాలి. 3 ఇంచులు తీసుకున్నా పర్లేదు బాగా సన్నగా ఉన్నారంటే, ఓకేనా. లేదు అంటే 3.5 ఇంచులు తీసుకోవాలి. అదే ఇప్పుడు లావుగా ఉండే వాళ్ళకి షార్ట్ హ్యాండ్లో మీరు 3.5 తీసుకోండి. అదే ఎల్బో హ్యాండ్ అయితే 3.5 ఇంచులు, 3.5 సరిపోతుంది కరెక్ట్గా. ఒకవేళ మరీ లావుగా ఉంటేనే ఒక 1/4 ఇంచ్ అనేది పెంచుకోవాలి, అంతేనండి. సో సింపుల్గా ఇప్పుడు మీరు బ్యాక్ పార్ట్ని కొలుచుకొని దాంట్లో 1 ఇంచ్ తగ్గించి ఈ బ్లౌజ్ని అనేది ఫోల్డింగ్ వేయాలి. అలాగే అక్కడికి 2 ఇంచులు తగ్గించుకొని మీరు మార్కింగ్ వేసుకున్నారు అంటే మీకు చంక లూజ్ వచ్చేస్తుంది కరెక్ట్గా. ఇప్పుడు నేను చెప్పే ఈ మెథడ్ యూస్ చేసుకొని మీరు చంక డౌన్ మార్కింగ్ వేసుకొని ఈ కరువు తిప్పారు అంటే మీరు బ్లౌజ్ కుట్టాక ఈ విధంగా మీకు ప్లస్ గుర్తు అయితే వస్తుంది. సైడ్ జాయింట్ దగ్గర కూడా ఎలాంటి ముడతలు, ఒక్క ముడత కూడా రాదనమాట. సో ఈ విధంగా మీరు ఫాలో చేసి బ్లౌజులు అయితే కట్ చేసుకోండి, బ్లౌజ్ హ్యాండ్స్. సో ఇదనమాట ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.